అందరూ బాగున్నారా? I hope you're all doing great. My name is Harini. I'm going to teach you all English. మీరందరూ కూడా ఈ ఇంగ్లీష్ క్లాసెస్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు టేక్ ద క్లాస్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ షార్ట్ స్టోరీ. చాలా చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. సో హియర్ యు గో. The obstacles in our path. What is that? The obstacles in our path. Obstacles ante enti? What is the meaning of obstacles? Which means hurdles. అడ్డంకులు అంటాం తెలుగులో. సో ఇక్కడ యూ కెన్ సీ ద పిక్చర్ హియర్, రైట్? ఆ దారిలో ఒక పెద్ద స్టోన్ ఉంది, బండరాయి ఉంది, ఒక మ్యాన్ ఉన్నాడు, అతని వెనకాల ఒక రాజు చెట్టు వెనకాల దాక్కొని ఉన్నాడు. సో ద అబ్స్టకల్స్ ఇన్ అవర్ పాత్ కి వెనకాల ఉన్న పిక్చర్ కి ఏంటి సంబంధం, ఏంటా కథ అనేది ఎక్సైటింగ్ గా ఉందా? సో వీ షాల్ గో త్రూ దాట్. సో నెక్స్ట్, వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ ఇస్ అ కింగ్. He lives in a beautiful palace. He is very intellectual and intelligent. చాలా షార్ప్ అన్నమాట. అతనికి ఒక రోజు ఒక ఐడియా తట్టింది. నా కింగ్డమ్లో, నా రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఎంత బుద్ధిశాలులుగా ఉన్నారో చూద్దాము అని చెప్పి చిన్న టెస్ట్ కండక్ట్ చేద్దామని అనుకుంటాడు. సో అనుకుని ఏం చేశాడు? నెక్స్ట్ ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అందరూ వెళ్ళే దారిలో పెడతాడు. పెట్టి చెట్టు వెనకాల దాక్కొని ఉంటాడు. Just to observe the people who are coming in that way and what are they thinking about the stone on the path. So అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఇద్దరు వెరీ రిచ్ పీపుల్ వచ్చారు. వచ్చి ఏంటి దారిలో ఇంత పెద్ద స్టోన్ ఉంది, రాజు ఏం చూసుకోడా, ఇంత పెద్ద రాజ్యంలో రాజు ఏం చేస్తున్నాడు, పెద్ద ప్యాలెస్ లో కూర్చున్నాడు కానీ మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాడా లేదా అని చికాగ్గా విసిగించుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది వచ్చారు. నెక్స్ట్ స్లైడ్. అలాగే ఇంకొంతమంది వచ్చారు, వచ్చి చూసి ఇంత పెద్ద బండరాయి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఈ రాజు అసలు పట్టించుకుంటున్నాడో లేదో, ఇలాగే ఉంటున్నాయి ఏంటో ఈ రోడ్లు, ఈ దారులేంటో, ఈ అడ్డంకులేంటో అనుకుంటూ వెళ్ళిపోతారు. సో ద హోల్ థింగ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ద కింగ్ హూ హిడెన్ బిసైడ్ ద ట్రీ. నెక్స్ట్ వన్. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పోర్ మ్యాన్, అ ఫ్రూట్ సెల్లర్, అ పీస్ అండ్ హ్యాస్ కమ్. ఇలా చూసి ఇంత పెద్ద బండరాయా, ఎలా వెళ్తారు ఎవరైనా కానీ, వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచించి ఏం చేశాడంటే ఈ రాయిని పక్కకి తొలగిద్దాము అని నిర్ణయానికి వస్తాడు. నెక్స్ట్ స్లైడ్. అలా పక్కకి తొలగించే క్రమంలో తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఆ రాయిని పక్కకి జరిపేస్తాడు. నెక్స్ట్. సో అలా రాయి పక్కకు జరిపిన తర్వాత అమ్మయ్య, ఇప్పుడు ఎవరు వెళ్ళినా కానీ మంచిగా వెళ్ళిపోతారు, వితౌట్ ఎనీ హర్డల్స్, అడ్డంకులేం లేకుండా వెళ్ళిపోతారులే అని చెప్పి అనుకుంటాడు. ఈలోపు అలా అనుకున్న తర్వాత హీ విల్ సీ అ ట్రెజర్. ఒక బాక్స్ చూస్తాడు. అందులో ఏముంటుంది? ఒక లెటర్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఏంటి ఆ లెటర్ అని చెప్పి చూస్తాడు. చూస్తే ద పర్సన్ హూ థింక్స్ ఫర్ ది అదర్, ద హోల్ గోల్డ్ కాయిన్స్ ఇస్ ఫర్ యూ. ఐ అప్రిషియేట్ యూ, యువర్ మ్యాజెస్టీ ద కింగ్ అని రాసి పెడతాడు. అంటే ఈ రాయిని ఎవరైతే పక్కకి తొలగిస్తారో ఈ బహుమతి అంతా మీకే చెందుతుంది, మీరు ఇతరుల గురించి ఆలోచించారు, ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? నెక్స్ట్, ద కింగ్ షోడ్ ద పీస్ అండ్ what many of us never understand, every obstacle presents an opportunity to improve our condition. మన లైఫ్లో మనం తీసుకున్న డెసిషన్లో చాలా అబ్స్టికల్స్ కనిపిస్తాయి కదా. సో ఆబ్స్టికల్స్ ఉన్నాయి అని చెప్పి మన డ్రీమ్ని, గోల్స్ని రీచ్ అవ్వకుండా వదిలేయద్దు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్స్ ఏంటో తెలుసుకొని అవన్నీ సాల్వ్ చేసి టార్గెట్ని రీచ్ అవ్వాలి. డిడ్ యు ఆల్ అండర్స్టాండ్? సో మీరు కూడా మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు. మీరు ఎంపీసీ తీసుకొని ఉండొచ్చు, బైపీసీ తీసుకొని ఉండొచ్చు. ఈ క్రమంలో మీకు చాలా ఒక్కొక్క సబ్జెక్ట్ వీక్గా అనిపించవచ్చు. సో ఆ వీక్గా ఉంది కదా వదిలేద్దాంలే అని పోనివ్వకుండా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ట్యూషన్కి వెళ్దామా లేదా ఫ్రెండ్స్ని అడుగుతామా, ఇలా ఫైండ్ అవుట్ చేసి దాని మీద దృష్టి సారిస్తే యు కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దెన్ అండ్ దేర్ అండ్ రీచ్ యువర్ గోల్స్ and face all the hurdles.
by solving it, instead running it off. Okay, so this is the small story. Now we shall see అసలు ఇంగ్లీష్ ఎందుకు అవసరం మనకి. సో మన ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వస్తే చాలు, లాంగ్వేజెస్ పాస్ అయినా చాలు అని అనుకుంటారు కదా చాలా మంది. నో, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి? వై స్పెల్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, వై సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇంపార్టెంట్ అనేది మనం ఒక చిన్న ఫనీ వేలో ఒక సిమ్యులేషన్ చూద్దాము. సో నా mistake importance of the spellings and the sentences in English language. సో నేను ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే స్టేట్లో కానీ వెళ్తూ ఉన్నప్పుడు బయట చాలా చూసాను. హోర్డింగ్స్ పెడతారు కదా షాప్ వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్స్ని డిస్ప్లే చేస్తారు, రాస్తారు కదా, చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఒక్క వర్డ్, ఒక్క లెటర్ తప్పుపోయినా కూడా దాని అర్థమే మారిపోతుంది. షల్ వి సే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ హోర్డింగ్స్ నౌ. ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ అనిపిస్తుందా? టిఫిన్ మీల్స్ అని పెట్టుకున్నాడు, హోర్డింగ్ పెట్టుకున్నాడు చక్కగా, బట్ దర్ ఇస్ అ మిస్టేక్. ఏంటి మిస్టేక్? ఆంధ్రా. అది ఆంధ్రానా ఆంధ్రానా? కర్ణాటక, కర్ణాటకనా కర్ణాటకానా? ఇక్కడ డి తర్వాత హెచ్ మిస్ అయింది. డి, టీ బదులు డి పడింది. సో హియర్ ఆంధ్రా, isn't it? So one more we'll see. What mistake can you see here? ప్యాస్ పకోడా, గోబీ పకోడా ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. టేస్టీ, రైట్? టేస్టీ బదులు టెస్టీ అని పెట్టాడు, రైట్? సో ఏ బదులు ఈ పెట్టాడు. నెక్స్ట్ నెక్స్ట్ వన్ విల్ సి. ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. హెచ్ రమేష్, ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ విచ్ హ్యావ్ కుక్డ్ ఇన్ ద పాస్ట్, అంటే నిన్న మొన్న వండింది పెడతారు అన్నట్ట. ఫాస్ట్ ఫుడ్ బదులు ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక్క లెటర్ ద్వారానే అర్థం అంతా మారిపోయింది. దిస్ ఇస్ వై స్పెల్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్. స్పెల్లింగ్స్ ఆ సెంటెన్సెస్ ఆ ఏముందిలే ఇంగ్లీష్ లైట్ అని అనుకుంటాం, కానీ సీ హియర్, కెన్ యూ సీ ఎనీ మిస్టేక్స్ హియర్? ఏదైనా, మన ఫేవరెట్ చికెన్, చికెన్ పక్కన ఏదో ఉంది. ఏంటది? లెవర్. LEVER అని పెట్టాడు. అది లివర్ కదా, ఎల్ఐ కదా. ఇంకా నా ఓ పెడితే ఇంకా వేరే అర్థం వచ్చేస్తుంది కదా. సో నెక్స్ట్ వన్ మనం ఇంకోటి చూద్దాము. ఇవి చాలా ఫన్నీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఆల్ డిసీజెస్ అవైలబుల్ అంట. ఇన్స్టెడ్ ఆఫ్ డిషెస్ హీ హాస్ రిటర్న్ డిసీజెస్, ఇజంట్ ఇట్? దట్స్ వై చదువుకోవాలి ఫస్ట్, మనము మస్ట్ ఫస్ట్ చదువుకోవాలి. డిషెస్ బదులు డిసీజెస్ అని పెట్టారు. నెక్స్ట్ వన్ మోర్ వి విల్ సీ. లాస్ట్ స్లైడ్. ఇక్కడ చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి నాకు. కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ దోస్ మిస్టేక్స్? మష్రూమ్ బదులు మూస్రమ్ అని పెట్టేశాడు. బేబీ కార్న్ బదులు బేబీ కమ్, COME. అందుకే మనం ఇంగ్లీష్ చదువుకోవాలి, స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, సెంటెన్సెస్ నేర్చుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏంటి? పిడ్ రైస్ అన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఏదో పెట్టేశారు. అంటే ఇవి చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ దట్ హావ్ గివెన్. సరే చదువులాని వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు అనుకోవచ్చు, బట్ వీఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, రైట్? వేర్ ఎవర్ పొజిషన్ వీఆర్ ఇన్ ఫ్యూచర్, రైటింగ్ మిస్ స్పెల్లింగ్స్, టోటల్లీ మిస్అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. దట్స్ వై వీ హ్యావ్ టు. పుదీనా రైస్, సారీ, ఇన్స్టెడ్ నాట్ ఫ్రైడ్ రైస్, పుదీనా రైస్. So that's why the spellings are most important. Wherever you are, whatever the business that you do in future, ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకోండి, కానీ స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అర్థమేమో ఆల్ డిషెస్ అవైలబుల్, ఆల్ డిసీజెస్ అవైలబుల్ అంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. దట్స్ వై. సో దిస్ ఇస్ అ ఫన్నీ వే. అండ్ నెక్స్ట్ విల్ గో టు రీడింగ్ కాంప్రహెన్షన్. అసలు రీడింగ్ అంటే ఏంటి, కాంప్రహెన్షన్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు కాంప్రహెండ్ చేయాలి అనేది మనం చూద్దాము నెక్స్ట్ స్లైడ్లో. సో కాంప్రహెండింగ్ మీన్స్ అండర్స్టాండింగ్. కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. షెల్ వి సీ స్లైడ్ విచ్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ చూద్దాం మనం. సో ఫస్ట్ కాంప్రహెండింగ్ అంటే అండర్స్టాండింగ్. మనం ఏదైనా చదివేటప్పుడు ఈ స్టెప్స్ని ఫాలో చేయాలి. ఏంటి ఆ స్టెప్స్ అనేది ముందుగా మనం చూద్దాము. ఫస్ట్ వన్ ఈస్ ప్రివ్యూ ద టెక్స్ట్. మీరు ఏదైనా చదవండి, ఈదర్ యువర్ ఎకడమిక్స్ ఆర్ ఎనీ న్యూస్ ఆర్టికల్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ అ నవల్, వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్, ఫస్ట్ టెక్స్ట్ ప్రివ్యూ చేయాలి. ప్రివ్యూ అంటే ఏంటి?
Look at the title, headings, pictures, or bold words. Get a general idea about the topic. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైటిల్ చూస్తారు కదా. టైటిల్ చూసాక హెడింగ్స్ చదువుతారు, సబ్ హెడింగ్స్ చదువుతారు, పక్కన పిక్చర్స్ చూస్తారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆ టాపిక్ లోకి వెళ్తారు. దేని గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ న్యూస్ పేపర్ లో? ఇస్ ఇట్ అబౌట్ అ క్రైమ్ స్టోరీ ఆర్ ఎనీ బ్యాంక్ లూటింగ్ గురించా, పాలిటిక్స్ గురించా, సినిమా గురించా, దేని గురించి చెప్తున్నా అనేది బేసిక్ జనరల్ ఐడియా ఎలా వస్తుంది? టైటిల్ ద్వారా, హెడింగ్స్ ద్వారా, పిక్చర్స్ ద్వారా. ఈవెన్ వెన్ యూ గో టు ఎనీ బుక్ ఫేర్, బుక్స్ ఎలా పిక్ చేసుకుంటారు? అఫ్ కోర్స్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. బుక్ చూడగానే మనం జడ్జ్ చేయలేము, బట్ జనరల్ ఐడియా కోసం ఎలాంటిది అనేది జాన్రా రాస్తారు పక్కన. కామెడీయా, థ్రిల్లరా, లేదా సస్పెన్స్ థ్రిల్లరా, గాథిక్ నవలా, దయాల స్టోరీయా, లేదా ఇలాంటివి రాస్తూ ఉంటారనమాట. సో ప్రివ్యూ ద టెక్స్ట్ ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, అనదర్ స్లైడ్ లో చూద్దాం మనం. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. గుర్తుంచుకోండి అమ్మా, మీరు ఏం చదివినా సరే, వాట్ ఎవర్ మ్యాథ్స్ అని, బయాలజీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏదైనా సరే చాలా క్షుణ్ణంగా చదవాలి. ఎవ్రీథింగ్ కూడా రీడ్ ద హోల్ ప్యాసేజ్ విత్ ఫుల్ అటెన్షన్. అటెన్షన్ మొత్తం ఫోకస్ చేసి కాన్సన్ట్రేటింగ్గా చదవాలి. ఈ ట్రై టు అండర్స్టాండ్ ద మెయిన్ ఐడియా అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ దాట్ ప్యాసేజ్. అసలు మెయిన్ ఐడియా ఏంటి, దేని గురించి చెప్తున్నారు, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో మీరు ఆటమ్స్ గురించి చదువుతున్నారు. ఆటమ్స్ అంటే ఏంటి, ప్రోటాన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవి రియల్ లైఫ్లో ఎలా అప్లికేషన్, మనం ఎలా రియల్ లైఫ్కి దీనికి రిలేషన్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా ఒక ఐడియా అనుసరిస్తూ క్షుణ్ణంగా చదవాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఐడెంటిఫై కీ పాయింట్స్. సో కీ పాయింట్స్ ఏంటి, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనము తెలుసుకోగలిగి ఉండాలి. డీటెయిల్స్లోకి వెళ్తే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఐడెంటిఫై కీ పాయింట్స్ అంటే ఏంటంటే, ఫైండ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్, నోట్ డౌన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, నేమ్స్, డేట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు హిస్టరీ చదువుతున్నారు, సో సెకండ్ వరల్డ్ వార్ గురించి చదువుతున్నారు అనుకోండి. అసలు ఆ సెకండ్ వరల్డ్ వార్ దేని గురించి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఆన్ వాట్ డేట్ ఇట్ హ్యాడ్ అకర్డ్, నేమ్స్ ఏంటి, ఏ కంట్రీస్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ కంట్రీ వేరే కంట్రీకి ఎలా సపోర్ట్ చేశాయి, ఈ డేట్స్ కానీ. ఎగ్జామ్ సాల్ సత్యాగ్రహ చదువుతున్నారు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, హూ ఇనిషియేటెడ్ దట్, ఎంతమంది ఏ ఇయర్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ జనరల్ ఐడియాస్ అన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకొని ఉండాలి, ఏ సబ్జెక్ట్ చదివినా సరే. ఓకేమా? నెక్స్ట్ వన్, వి షల్ సి నెక్స్ట్ వన్, అండర్స్టాండ్ వొకాబులరీ. సో వొకాబులరీ అంటే ఏంటి, శబ్దజాలం, రైట్? వొకాబులరీ అంటే ఏంటి, శబ్దజాలం. సో మీరు ఒక నవల్ చదువుతున్నారనుకోండి, ఆ పేజ్లో మినిమం 50 వర్డ్స్, కొత్త వర్డ్స్ తెలుస్తూ ఉంటాయి కదా. ప్రతి వర్డ్కి మనం డిక్షనరీలో మీనింగ్ వెతుక్కుంటూ కూర్చుంటే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మీరు బీయింగ్ అ బిగినర్ ఆఫ్ ఇంగ్లీష్ లెర్నర్, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి బిగినర్గా సింపుల్ ఇంగ్లీష్ ఉన్న నవల్స్ పిక్ చేసుకోండి. లైక్ మూర్తిస్ నవల్స్, చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీద అవగాహన వస్తుంది. ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్ నవల్స్ చదివారనుకోండి, యూ కెన్ అనలైజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, గెస్ ద మీనింగ్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. మీరు చదివిన ప్రతిదానికి ఆ ఆ సెంటెన్సెస్ ద్వారానే ఆ అర్థం తెలుసుకోగల ఎబిలిటీ అనేది మనకి రావాలి. అలా రావాలి అంటే అంతలా మనం చదవాలి. ఓకే, ట్రై రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మా, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద నాలెడ్జ్, గెయిన్ యాజ్ మచ్ యాజ్ నాలెడ్జ్. ఓకే నాన్న, ట్రై టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఈవెన్ ఇఫ్ వన్ వర్డ్ ఈస్ డిఫికల్ట్. ఓకే, ఫస్ట్ ఆ వర్డ్ని అర్థం చేసుకోండి. ఆ వర్డ్ ఏ సెంటెన్స్లో పెట్టారో దాని మీనింగ్ ఏంటి, ఆ అర్థం నానార్థాలు ఏంటి, ప్రతిపదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, రీరీడ్ ఇఫ్ నీడెడ్. సో మీరు ఒక పేజ్ చదివారు, కొద్దిగా అర్థమైంది, కంప్లీట్గా అర్థం కాలేదంటే ఏం చేయాలి, మళ్ళీ అదే పేజ్ని రెండోసారి చదవండి, మూడోసారి చదవండి. నష్టం ఏం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ అ క్లారిటీ ఆన్ దట్ సబ్జెక్ట్ ఆర్ కంటెంట్ వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్, రీరీడ్
again. If you did not understand the passage well, read it slowly. మళ్ళీ అర్థమయ్యేంత వరకు చదువుతూనే ఉండండి. నెక్స్ట్ అలా చదువుతూ ఉంటే ఏమవుతుంది అంటే యుల్ గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు రీడింగ్ ప్రాక్టీస్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. చాలా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది మనకి తెలిసిందే కదా. ప్రాక్టీస్ ఉండాలి అంతే, చదవగలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఒక పారాగ్రాఫ్ చదువుతున్నారు నాన్న. చదువుతున్నప్పుడు మీకు చాలా సందేహాలు వస్తాయి. ఆ క్వశ్చన్స్ మీరే తయారు చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్కి తగినట్టు ఆన్సర్స్ కూడా మీరే వెతుక్కోగలిగి ఉండాలి. దెన్ ఓన్లీ యూ క్యాన్ బీ ఏబుల్ టు ఎక్వైర్ appropriate and accurate knowledge. Okay, next, and answer. Next, answer in your own words. Okay, go back to the passage. Go back to the passage and answer. Answer in your own. First, answer the questions, ma. So, answer in your own words unless asked to copy from the passage. For multiple choice questions, eliminate wrong options. See, in future, when you're going to write any competitive exam, English లో పక్కా వాళ్ళు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద అడుగుతారు. ఆబ్జెక్టివ్ టైప్ లో 4 ఆప్షన్స్ ఇస్తారు. సో రాంగ్ ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసి రైట్ ఆప్షన్ ని మీరు చూస్ చేసుకోగలగాలి. ఓకే, నెక్స్ట్ వన్ వి షల్ సి. గో బ్యాక్ టు ద ప్యాసేజ్. సో మీరు ఆన్సర్స్ అన్ని రాస్తారు కదా, అది రాసింది కరెక్ట్ ఆన్సరా కాదా అనేది మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి. అంటే అగైన్ గో టు ద ప్యాసేజ్ అండ్ రీడ్, కన్ఫర్మ్ యువర్ ఆన్సర్స్. ఓకే మా, ఆల్వేస్ రిఫర్ బ్యాక్ టు ద ప్యాసేజ్ టు కన్ఫర్మ్ యువర్ ఆన్సర్స్. వాట్ ఎవర్ యూ హ్యావ్ టిక్డ్ ద ఆప్షన్స్ కరెక్టా కాదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద చెక్ యువర్ ఆన్సర్స్ థరోలీ. ఓకే, నెక్స్ట్. సో ఫైనలీ మీరు రాసింది కరెక్టేనా కాదా, గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేది థరోగా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి నాన్న. సో బేసిక్ రూల్ ఏంటి రీడింగ్ కాంప్రహెన్షన్లో అంటే ఫస్ట్ రీడ్, చదవండి, అండర్స్టాండ్, కాంప్రహెండ్ ఇట్ అండ్ అర్థం చేసుకోండి. రిమెంబర్, మీరు చదివిన దాన్ని రిమెంబర్ చేసుకోండి. అండ్ వాట్ ఎవర్ యూ రిమెంబర్ ఇన్ యువర్ బ్రెయిన్, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. Got it? These are the basic steps to follow when you read something. Got it? So now now ఒకసారి చూసుకోండి, preview the text, read the preview the text first, read the passage carefully, identify key points, understand vocabulary, reread if needed, answer the questions, go back to the passage, check your answers. బేసిక్ రూల్ మనం చూసాము, రీడ్, అండర్స్టాండ్, రిమెంబర్, ఆన్సర్. సో దీస్ ఆర్ ద ఫాలో స్టెప్స్ యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి మాట్లాడుకున్నాము. ఎగ్జాంపుల్గా మనం రీడింగ్ ప్యాసేజ్ అనేది చూద్దాము. ద టైటిల్ ఈస్ లూసీస్ ఫస్ట్ సాకర్ గేమ్ అనేది చూద్దాము. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే యూ ఆ పీపీటీ ఆఫ్ లూసీస్ ఫస్ట్ సాకర్ గేమ్. In that a passage is displayed nana. First మనం ఆ passage అనేది చూద్దాము. ఫస్ట్ passage అనేది చూద్దాము. సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ద passage. ఈచ్ పారాగ్రాఫ్ డీటెయిల్డ్గా డిస్ప్లే చేశాను. ఫస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. లూసీస్ ఫస్ట్ సాకర్ గేమ్. సాకర్ గేమ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఫుట్బాల్ తెలుసు, క్రికెట్ తెలుసు, వాలీబాల్ తెలుసు. వాట్ అబౌట్ దిస్ సాకర్ గేమ్? We shall see in the next card. Yes, next card. I'm going to display you the soccer game. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లేయర్స్ ఉన్నారు బ్లూ కలర్ లో, రెడ్ కలర్ లో. అంటే 2 టీమ్స్ ఉన్నాయి. గోల్ కీపర్ ఉన్నాడు, రైట్, పోల్ ఉంది. సో దిస్ ఇస్ అ సాకర్ గేమ్. సో లూసీ is a girl. It's her first game in her life అంట. Okay. Lucy was excited and a little nervous. ఫస్ట్ టైం మీరు ఏదైనా ఒక పని చేసే ముందు మనం చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, నర్వస్ కూడా ఫీల్ అవుతాం, రైట్? ఎక్సైటెడ్ అంటే ఏంటి, నర్వస్ అంటే ఏంటి? ఎక్సైటెడ్ అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ, నర్వస్ అంటే ఫీలింగ్ వరీడ్ అనమాట. భయంగా నర్వస్గా ఫీల్ అవుతాం. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంతే కదా, నర్వస్గా ఫీల్ అవుతాము కదా.
సో టుడే వాజ్ ద డే ఆఫ్ హర్ ఫస్ట్ సాకర్ గేమ్. సో ఇవాళ మనకి ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ కదా, అలాగే తనకు కూడా ఫస్ట్ సాకర్ గేమ్ అన్నమాట. నెక్స్ట్, she put on her uniform, laced up, go to the previous excited, which means feeling happy. Okay, so she put on her uniform, laced up her cleats, and tied her hair back. Her heart was racing as they stepped onto the field. The whistle blew and the game began. సో గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. తను యూనిఫామ్ వేసుకుంది. అండ్ క్లీట్స్ అంటే షూ, విచ్ దే ప్రిఫర్ టు ప్లే సాకర్ గేమ్. ఆ షూకి ఉన్న లేస్ కట్టుకొని జుట్టు ముడేసుకొని ఇంకా బరిలో దూకేసింది అనమాట ఆడపుల్లిలాగా. హర్ హార్ట్ వాజ్ రేజింగ్ ఆన్ ద స్టెప్డ్ ఆన్ టు ద ఫీల్డ్. సో ఇప్పుడు మనం మీనింగ్స్ చూద్దాము. ఇందాక చెప్పాను కదా, ద మీనింగ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఈస్, నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. ద మీనింగ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఈస్ ఫీలింగ్ హ్యాపీ. నెక్స్ట్ వన్, నర్వస్, వరీడ్. నర్వస్ అంటే ఏంటి? వరీడ్. అండ్ ద నెక్స్ట్ వన్, పుట్ ఆన్ యువర్ క్లోత్స్. పుట్ ఆన్ అంటే ఏంటి? టు వేర్ క్లోత్స్ ఆర్ సంథింగ్ ఆన్ యువర్ బాడీ ఈస్ కాల్డ్ పుట్ ఆన్. పుట్ ఆన్. నెక్స్ట్ వన్, laced up. Laced up, what is the meaning of laced up? To be the, to tie the laces of the shoes. If you see here, a girl is tying her lace of the shoe. Okay, that is called laced up. Next one, next one, laced up tarvata we are going to see the next one, cleats. Cleats ante shoe, a special shoe which is used to play soccer game. సో ఇప్పుడు మనం ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాము. వి రెడ్ ఇట్, వి అండర్స్టూడ్ దట్ ఈస్ ఇట్ ఈస్ అబౌట్ అ గర్ల్ హూ ఇస్ ప్లేయింగ్ సాకర్ గేమ్. ఇప్పుడు వొకాబులరీ కూడా చూసాము, రైట్? నౌ విల్ గో టు ద సెకండ్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్. So see this cleats which are especially used to play to play the soccer game. Heart is racing. Heart is racing అంటే ఏంటి? Heart is beating too fast అన్నమాట. మీరు బాగా చదివి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు హార్ట్ వాజ్ రేజింగ్ అంటాం కదా, అంటే హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది తను ఆడే ముందు, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు. ఓకే, లూసీ ట్రై టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్ షీ లెర్న్డ్ ఎట్ ప్రాక్టీస్. సో గేమ్ ఆడే ముందు తను నేర్చుకున్నవన్నీ, ప్రాక్టీస్ చేసినవన్నీ కూడా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. షీఈస్ రిమెంబరింగ్ ఆల్ దాట్. షీ ran fast, kept her eye on the ball, and passed to her teammates. In the middle of the game, Lucy saw her chance. She kicked the ball with all her might and watched as it sailed into the goal. Lucy had scored her first goal. సో గేమ్ స్టార్ట్ అవబోతుంది. తను బరిలో దూకింది, జుట్టు ముడేసుకుంది, షూకి లేస్ కట్టుకుంది, అంతా చేసింది. సో నెక్స్ట్, ఎస్, పుట్ ఆన్ అనేది ప్రిపోజిషనల్ వర్బ్. సో లూసీ సా హర్ ఛాన్స్. సో తను ఏం చేసింది? గట్టిగా బాల్ ని తన్నింది. షీ కిక్ ద బాల్ టు ద పోల్. గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ద బాల్ సెయిల్డ్ ఇన్ టు ద గోల్ అని ఉంది. ద బాల్ సెయిల్డ్ ఇన్ టు ద గోల్ అంటే ఏంటి? సెయిలింగ్ అంటే ఏంటి? ద బాల్ మూవ్డ్ క్విక్లీ అండ్ స్మూత్లీ ఇన్ టు ద ఎయిర్ అండ్ స్కోర్డ్ అ గోల్. తను ఆ బాల్ ని గట్టిగా కాల్తో తన్నగానే ఆ బాల్ అమాంతం చాలా క్విక్ గా, స్మూత్ గా అలా గాల్లోకి ఎగురుతూ గోల్ ని రీచ్ అయిందనమాట. దట్ మీన్స్ షీ స్కోర్డ్ అ పాయింట్. షీ స్కోర్డ్ అ పాయింట్. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. నెక్స్ట్ వన్, బట్ ద గేమ్ వాజంట్ ఓవర్ యెట్. ఒక్క పాయింట్ రాగానే గేమ్ అయిపోతుందా? లేదు కదా, వేరే టీం వాళ్ళు కూడా ఆడతారు, వాళ్ళు కూడా పాయింట్ సంపాదిస్తారు కదా. దెర్ వాజ్ అ మిక్స్ అప్ అండ్ అదర్ టీమ్ స్కోర్డ్ అ గోల్. ద స్కోర్ వాజ్ టైడ్. టై అయిపోయిందంట. మీరు క్రికెట్ ఆడుంటుంటారు, రైట్? అరే టై అయిపోయింది, సేమ్ సేమ్ మార్క్స్ వస్తే, సేమ్ పాయింట్స్ వస్తే టై అయిపోయింది అంటాం కదా. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ద గేమ్ హ్యాడ్ ద స్కోర్ వాజ్ టైడ్. లూసీ ఫెల్ట్ ఎ నాట్ ఇన్ హర్ స్టమక్. ఫెల్ట్ ఎ నాట్ ఇన్ హర్ స్టమక్ అంటే ఏంటి? ఏదో స్టమక్ లో జరిగింది. ఏం జరిగిందో మీనింగ్ చూద్దాము. షీ డిడ్ నాట్ వాంట్ టు లెట్ హర్ టీమ్ డౌన్.
సో టై అయిపోయింది, మేము ఎలాగైనా విన్ అవ్వాలి, అస్సలు ఓడిపోకూడదు అన్న టెన్షన్ తనలో మొదలైంది. నెక్స్ట్ వన్, హియర్ ఫెల్ట్ ఎ నాట్ ఇన్ హర్ స్టమక్ అంటే ఏంటంటే ద ఫె షీ ఫెల్ట్ వెరీ నర్వస్ అండ్ వరీడ్. ఆ కడుపులో భయం అనేది స్టార్ట్ అయిపోయింది, మేము ఎలాగైనా గెలవాలి అనేది ఒక తపన, తన నర్వస్నెస్, వర్రీ మొత్తం అంతా తన నో షీ ఫెల్ట్ అ నాట్ ఇన్ హర్ స్టమక్ అంటాము. సో ఎగ్జామ్లో కూడా యాజ్ సూన్ యాజ్ ఇన్విజిలేటర్ గేవ్ మీ అ క్వశ్చన్ పేపర్ ఐ ఫెల్ట్ నాట్ ఇన్ మై స్టమక్ అంటే ఏంటి, ఐ ఫెల్ట్ నర్వస్ అండ్ వరీడ్. ఓకే, నెక్స్ట్ వన్, with just a few minutes left, Lucy got the ball. She dribbled down. కొత్త పదం వచ్చింది చూసారా, dribbled down. ఎస్, వాట్ ఇట్ ఈస్ dribbled down అనేది ఏంటి చూద్దాము. ద ఫీల్డ్ dodged the player. ఇంకొక కొత్త వర్డ్ వచ్చింది వొకాబులరీ, dodged అంటే ఏంటో చూద్దాము. ఫ్రమ్ ద అదర్ టీమ్ అండ్ టుక్ అ షాట్. ద బాల్ వెంట్ ఇన్ టు ద నెట్. లూసీ హ్యాడ్ స్కోర్డ్ ద విన్నింగ్ గోల్. ఎస్, లూసీ గెలిచింది. బట్ బిఫోర్ దాట్ తను ఏం చేసింది, ఫ్యూ మినిట్సే మిగిలి ఉన్నాయి గేమ్ కంప్లీట్ అవ్వడానికి, ఇంకో కొన్ని క్షణాలే ఉన్నాయి. లూసీ గాట్ ద బాల్, షీ డ్రిబుల్ డౌన్ అంటే వేరే వాళ్ళ నుండి నుండి ఆ బాల్ మీద కంట్రోల్ తెచ్చుకుంది. డ్రిబుల్ డౌన్ అంటే కంట్రోల్ తెచ్చుకుంది ఆ బాల్ మీద. డాడ్జ్ ద ప్లేయర్ అంటే వేరే ప్లేయర్స్ని తప్పించుకొని, ఆ గోల్లో వేసేయాలి కదా బాల్, వేరే ప్లేయర్స్ నుండి తప్పించుకొని షీ కిక్ ద బాల్ అండ్ టుక్ అ షాట్. ద బాల్ వెంట్ ఇన్ టు ద నెట్. లూసీ హ్యాడ్ స్కోర్ ద విన్నింగ్ గోల్. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం దీని మీనింగ్. ఇంకా డ్రిబుల్ డౌన్, మూవింగ్ ఫార్వర్డ్ హోల్ కీపింగ్ కంట్రోల్ ఆఫ్ ద బాల్ బై కికింగ్ అవుట్ బౌన్సింగ్ ఇట్ బ్యాక్ రిపీటెడ్లీ. సో ఈ సాకర్ గేమ్ ఆడేటప్పుడు ఏంటి అంటే ఆ ఆ బాల్ మీద మనకి కంప్లీట్ కంట్రోల్ రావాలి ఆ కాల్తోని. సో నెక్స్ట్ వన్, డాడ్జ్డ్ అని చెప్పాం కదా, DODGED, డాడ్జ్డ్. విల్ సీ ద మీనింగ్ ఆఫ్ డాడ్జ్డ్ ఇన్ ద సెకండ్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్, డాడ్జ్డ్, టు క్విక్లీ మూవ్ అసైడ్ టు అవాయిడ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అంటే ఏంటంటే వేరే ప్లేయర్స్ బాల్ వైపు వస్తుంటే వాళ్ళని తప్పించుకొని ఆ బాల్తో డ్రిబుల్ డౌన్ విచ్ మీన్స్ కంట్రోల్ తెచ్చుకొని గట్టిగా గోల్ వేసేసింది. సో దిస్ ఇస్ ద ప్యాసేజ్ ఆఫ్ లూసీస్ ద ఫస్ట్ సాకర్ గేమ్. సో మనం 4 passages ని చదివాం కదా. ఫస్ట్ వీ హ్యావ్ రెడ్, వీ అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ లూసీ హూ ఇస్ ప్లేయింగ్ ద సాకర్ గేమ్. సో సాకర్ గేమ్ ప్లే చేస్తుంది అని వి ఆల్సో లర్న్డ్ వొకాబులరీ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, రైట్. సో నా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా రీడింగ్ ప్యాసేజ్ అనేది ఎలా చేయాలి అని. సో నా ఐ థింక్ యూ హ్యావ్ రిమెంబర్డ్ ఆల్ ద వర్డ్స్ మీనింగ్స్. మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుందామా? ఐ యు ఆల్ రెడీ? We shall see the test. We shall go with the test. ఎస్, మనం విన్నదంతా గుర్తుంచుకున్నామా లేదా, గుర్తుందా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. హౌ డిడ్ ద లూసీ ఫీల్ బిఫోర్ ద గేమ్ స్టార్టెడ్? మనం చెప్పుకున్నాం. హౌ డిడ్ ద లూసీ ఫీల్ బిఫోర్ ద గేమ్ స్టార్టెడ్? వాట్స్ ద ఆన్సర్? It is excited and nervous. Is she happy? No. Excited and nervous. అంతే కదా, మీరు కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఎగ్జైటింగ్గా నర్వస్గా ఫీల్ అవుతాం. మనం చదివిన క్వశ్చన్స్ వచ్చాయా లేదా? ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్. నెక్స్ట్ వన్, వాట్ డిడ్ లూసీ డూ బిఫోర్ హర్ గేమ్ వాజ్ స్టార్టెడ్? గేమ్ స్టార్ట్ అయ్యే ముందు తను ఏం చేసింది లూసీ? The score was tied, put on her uniform and tied her hair to soccer. So in the given 4 options, what is the right answer? Anybody try, girls or boys? Yeah. Put on her uniform and tied her hair. So the answer is C. Put on her hair and tied her, sorry, put on her uniform and tied her hair. Okay. Next, what sport did Lucy play in the story? Chala simple question kada. Very simple question. What is the answer? Volleyball. No, soccer. The answer is soccer. So the answer is, it's not volleyball, it is soccer. I'm just confusing you. Yeah. ఎవరైనా కన్ఫ్యూజ్ చేసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ఓకే, ఎస్. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ అదర్ టీమ్ స్కోర్డ్ ఎ గోల్?
అదర్ టీమ్ వేరే టీమ్ స్కోర్ చేసినప్పుడు ఏం జరిగింది? వాట్స్ ది ఆన్సర్? ద స్కోర్ వాస్ టైడ్. ద స్కోర్ వాస్ టైడ్. టై అయిపోయింది మ్యాచ్. వాళ్ళిద్దరికి సేమ్ స్కోర్స్ వచ్చాయి. సో నెక్స్ట్, హౌ మెనీ గోల్స్ డిడ్ లూసీ స్కోర్ ఇన్ ద మ్యాచ్? హౌ మెనీ గోల్స్? 2 goals. How many? 2 goals. Very good. Now we shall submit the answers and see whether the answers are correct or not. అన్నీ కరెక్టే. చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. You have told very well. The game has completed. We'll see the answers once again. Yes. How did the Lucy feel before the game started? Excited and nervous. As I've told you, excited means happy. Nervous means worried. What did Lucy do before her game was started? She put on her uniform and tied her hair. Put on. Okay, prepositional verb. Next, what sport did Lucy play in the story? It's soccer. And next, what happened after other team scored a goal? The score was tied. How many goals did Lucy score in the match? It's 2. Very well done. Most of you told correct answer, maybe. So first test has completed. Shall we go with the next test? వేరే టెస్ట్ కండక్ట్ చేసుకుందామా? ఎస్. సో రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంతేనండి. ఓకే, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. యూ హ్యావ్ టు రీడ్ దట్ ప్యాసేజ్. దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు రిలవెంట్గా. సో నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగాను, యాజ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్. ఎండ్ ఆఫ్ ద డే చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో అంతే టఫ్గా ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తాయి. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, వి షల్ సీ నౌ టెస్ట్ 2, లూసెస్ ఫస్ట్ సాకర్ గేమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నర్వస్? ఇప్పటికి చాలా సార్లు మీకు రిపీట్ చేశాను కదా. వాట్స్ ద ఆన్సర్? ఫీలింగ్ హ్యాపీ? నో. వరీడ్. వాట్ ఈస్ ద ఆన్సర్? వరీడ్. ఆన్సర్ is B. Worried. Next one. What is the meaning of excited? Excited means feeling happy. Excited means feeling happy. Good. Next one. What is the meaning of put on? Put on. To tie the laces or to wear clothes? ఏమై ఉంటుంది ఆన్సర్? The answer is to wear clothes. The answer is to wear clothes. Very good. So next, what's the meaning of laced up? Laced up అంటే మీనింగ్ ఏంటి? He tied the laces of the shoes. Special slides worn for playing soccer. So the answer is A. Answer is A. Good. Next one. What is the meaning of dodged? Dodged. భలే వింతగా ఉంది కదా ఈ పదం, dodged. Yeah. I also like this word. Yeah. Which means moving forward while keeping the control of the ball, or to quickly move to the side to avoid someone or something. So what would be the answer? A na, B na? చెప్పాను కదా మీకు ఆల్రెడీ. The answer is B. The answer is B. Very good. Next one. That's it? Okay, good. We'll see the answers again. Nervous, happy. Sorry, nervous, worried. Excited, happy. Put on, laced up, dodged. So these are the words for vocabulary given from the passage. సో ఇప్పటి వరకు అయితే మీరు యూ హ్యావ్ సీన్ ద స్టెప్స్ టు ఫాలో ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్. మనం ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ లూసెస్ ద ఫస్ట్ సాకర్ గేమ్ చూసాం. దానికి రిలేటెడ్ టెస్ట్స్ 2 కండక్ట్ చేసుకున్నాము. నా ఒక చిన్న గ్రామర్ టాపిక్ చెప్పుకుందాం నాన్న. మోస్ట్ ఆఫ్ ఐ అబ్జర్వ్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ ఏది ఎక్కడ వాడాలి? ఇన్ చెప్పాలా, ఆన్ చెప్పాలా, ఎట్ చెప్పాలా, బై ఆఫ్ చెప్పాలా? చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మనము బేసిక్ ప్రిపోజిషన్స్ చెప్పుకుందామా. అసలు ప్రిపోజిషన్ ప్లస్ పొజిషన్. ప్రీపోజిషన్ అంటే ఏంటి? ఎందుకు వాడాలి? వాడకపోతే ఏమవుతుంది ఇంగ్లీష్ గ్రామర్లో?
ఏది ఎక్కడ యూస్ చేయాలి, అప్రోప్రియేట్ మీనింగ్ రావాలి అంటే అనేది మనం చూద్దాము. ఫస్ట్ ప్రిపోజిషన్ అంటే ఏంటి మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ద డెఫినేషన్ ఇస్ గివెన్ హియర్. A preposition is a word used before a noun or pronoun to show its relationship with another word in the sentence. It usually indicates place, time, direction, cause, manner, or possession. ఫస్ట్ మేడం చాలా చక్కగా చెప్పారు డెఫినేషన్. మరి ఫస్ట్ నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటో తెలిస్తేనే కదా ప్రిపోజిషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఐ థింక్ యూర్ ఆల్ 11th స్టాండర్డ్ నౌన్ ప్రనౌన్ తెలిసే ఉంటుంది కదా. నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. ద వర్డ్స్ విచ్ ఆర్ నేమ్స్ గివెన్ టు ద థింగ్స్, ప్లేసెస్, యానిమల్స్, పర్సన్స్ ఇస్ కాల్డ్ నౌన్. ప్రనౌన్ అంటే ఏంటి? ప్రనౌన్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. హీ, షీ, ఇట్, దే, దెమ్, యు, ఐ, వి, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, రైట్? సో ఈ ఈ ఈ ప్రిపోజిషన్ అనేది ఏంటి అంటే, ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ యూస్డ్ బిఫోర్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఈ ప్రిపోజిషన్ అనేది నౌన్ కి కానీ ప్రొనౌన్ కి కానీ ముందు యూజ్ చేస్తాము. ఎందుకు? టు షో ద రిలేషన్షిప్ విత్ అనదర్ వర్డ్. అంటే ఈ వర్డ్ కి, ఈ నౌన్ కి ప్రొనౌన్ కి వేరే వర్డ్ కి ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది మనం చెప్పడానికి ప్రపోజిషన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, బెంచ్ మీద బుక్ ఉంది, రైట్? వేర్ ఇస్ ద బుక్? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాము. ఆన్ అనేది ప్రిపోజిషన్. ఆన్ లేకుండా ద బుక్ టేబుల్ అంటే తెలుస్తుందా? లేదు. మనకు ఆ రిలేషన్ ఏంటనేది చెప్పగలిగి ఉండాలి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఎట్ ద టేబుల్, ఈ ఏంటనేది మనం చెప్పాలి. సో ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ వన్ వర్డ్ టు ద నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అనదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, very good. It usually indicates place, time, direction, cause, manner, or possession. First, indicates place. Where do you live అంటే ఏం చెప్తారు? I live in Chittoor. I live in Machilipatnam. Okay. So, I live మచిలీపట్నం, ఐ లివ్ చిత్తూర్, ఏమన్నా అర్థం ఉందా? లేదు. నువ్వు ఎప్పుడైతే ఇన్ అనేది యాడ్ చేసావో అప్పుడే కంప్లీట్నెస్ అంటే అర్థం అనేది వస్తుంది ఆ సెంటెన్స్ కి. ఓకే, సో ప్లేస్, టైం. ఓకే, ఐ విల్ కమ్ అట్ 5 o'clock in the evening. ఓకే, నేను 5ంటికి వస్తాను ఈవినింగ్ అని చెప్పగలుగుతావు. ఎట్లేకపోతే ఐ విల్ కమ్ ఈవినింగ్, ఈవినింగ్ స్కూల్, ఏమైనా అర్థం ఉందా? లేదు. సో దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ టు యూస్ ప్రపోజిషన్స్. డైరెక్షన్, కాజ్, మేనర్, ఇవి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వన్, కామన్ ప్రిపోజిషన్స్ ఏంటి టు ఇండికేట్ ప్లేస్ ఆర్ పొజిషన్? ఇన్, ఐఎమ్ ఇన్ మై హోమ్. ఆన్, ఐఎమ్ ఆన్ ద ఫ్లోర్, అలా. ఎట్, ఐఎమ్ ఎట్ స్కూల్. అండర్, ద ఫిష్ ఇస్ అండర్ వాటర్. ఓవర్, ఏదైనా సెంటెన్స్ చెప్తారా? ఓవర్. బిహైండ్, బిట్వీన్. బిహైండ్ అంటే వెనక, బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో. నో, ద బుక్ ఈజ్ బిట్వీన్ టూ బెంచెస్. నియర్ అంటే దగ్గర, బిసైడ్ అంటే పక్కన. ఓకే, వేర్ ఈజ్ యువర్ హోమ్ అని ఎవరైనా అడిగారు అనుకో, మై హోమ్ ఈజ్ నియర్ బై ద థియేటర్. థియేటర్ కి దగ్గరలో ఉంటుంది అలా చెప్పాలి. బిసైడ్. ఓకే, లేదా థియేటర్ పక్కన ఉందనుకోండి, మై హోమ్ ఇస్ బిసైడ్ ద థియేటర్ అంటే థియేటర్ పక్కన. ఆఫ్టర్ అంటే తర్వాత, ఐల్ కమ్ ఆఫ్టర్ యూ, నీ తర్వాత నేను వస్తాను అని. సిన్స్ అప్పటి నుండి. డ్యూరింగ్, ఓకే, తరుణంలో అంటాం కదా, డ్యూరింగ్. ఐ గాట్ ఫీవర్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్ టైంలోనే అన్నీ వస్తాయి కదా మనకి, అట్లా. ఓకే, అంటిల్. నెక్స్ట్, డైరెక్షన్స్ కి మూవ్మెంట్స్ కి ఏం వాడతాము అంటే, ఇప్పుడు కొన్ని ప్రిపోజిషన్స్ ప్లేస్ కి యూస్ చేయొచ్చు, పొజిషన్స్ కి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, టు, ఇన్ టు, ఆన్ టు, అవుట్ ఆఫ్, ఫ్రమ్, టువర్డ్, అక్రాస్, త్రూ. ఓకే, సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ? ఐఎమ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ అంటే నేను ఇక్కడ లేను, నేను వేరే వేరే ఊళ్ళో ఉన్నాను అని చెప్తావు. ఐఎమ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్, అలా. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఆర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్
తమిళనాడు, ఆర్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అలా చెప్పొచ్చు. ఓకే, ఫర్ కాజ్ ఆర్ రీజన్ ఆర్ పర్పస్ ఆల్సో. Here I've given you few prepositions: because of, due to. Okay, for manner, by, with, possessions or agent. Possessions అంటే of, by. Okay, so these are the prepositions used for the place or position, or to indicate direction or movement, or to indicate cause or reason or purpose, to indicate possession. మనం డీటెయిల్డ్ గా వన్ బై వన్ చూద్దాము, తొందర ఏం లేదు, చిన్నగానే నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ మనము preposition that indicates place or position చూద్దాము. సో డీటెయిల్డ్ గా వన్ బై వన్ నేర్చుకుందాం నాన్న. నో నో చాలా క్లారిటీగా. నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆన్ అవి. ఓకే, వాటి ఎగ్జాంపుల్స్: ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇట్ షోస్ ద ప్లేస్. ఎక్కడ ఉంది బుక్? టేబుల్ మీద. నెక్స్ట్, షీ సాట్ బిసైడ్ హర్ ఫ్రెండ్, వేర్ డిడ్ హర్ ఫ్రెండ్ సిట్? బిసైడ్, పక్కన. ద కీస్ ఆర్ ఇన్ ద బ్యాగ్, కీస్ ఎక్కడ ఉన్నాయి? వేర్ ఆర్ ద కీస్? ఇన్ ద బ్యాగ్. సో హియర్ ద వర్డ్స్ ఆన్, beside, in indicates indicates the place. Okay, next we shall see the next slide. Prepositions of time. I'm just telling you the examples. So in the next class I'll tell you detailedly one by one. Prepositions of time. We will meet at 5 p.m. మీరు టైం కి యూజ్ చేసే ముందు ఖచ్చితంగా ఎట్ ముందు యూజ్ చేస్తారు. ఓకే, ఐ వాజ్ బోర్న్ ఆన్ జూలై 1st. మీరు వెన్ డిడ్ యూ బోర్న్? I was born on July 1st. On preposition use చేస్తాము. She will return in a week. When will she return? She will return in a week. So these are the basic examples that I'm giving you. These are just basic, just as an introduction of prepositions, Rana. In the next class, detailedly one by one on, in గురించి, వాటి differences గురించి, ఏది ఎక్కడ వాడాలి కూడా నేర్చుకుందాము. So that you can clearly understand about this prepositions topic. Okay, so next one, prepositions of direction or movement. Prepositions of direction or movement. He walked to the market. So direction ki మనం to use చేస్తాం. ఎక్కడి వరకు వెళ్ళాడు? He walked to the market. I'm going to the school. I'm going to meet my friend. I'm going to eat. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్లే. సో హియర్ డైరెక్షన్స్ కానీ మూమెంట్స్ గురించి కానీ మీరు చెప్పినప్పుడు టు అన్న ప్రిపోజిషన్ యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, షీ జంప్డ్ ఇన్ టు ద పూల్. అండ్ షీ జంప్డ్ ఇన్ టు అనేది ఎక్కడ యూస్ చేస్తారు? ఇన్ టు అనేది యాక్షన్ ని వివరిస్తుంది. షీ జంప్డ్ ఇన్ టు ద పూల్ అనేది తను స్విమ్మింగ్ పూల్లో జంప్ చేస్తున్న ఆ క్రమంలో యాక్షన్ ఏదైతే ఉందో ఇంటూ అనే యూస్ చేస్తారు. అదర్వైజ్ షీ ఈస్ ఇన్ ద పూల్. ఇన్ ద పూల్ అంటే తను స్విమ్మింగ్ పూల్లో ఉంది. షీ జంప్డ్ ఇన్ టు రిఫర్స్ అన్ యాక్షన్ హియర్. ఓకే, ద క్యాట్ ran across the road. అక్రాస్, ఓకే, రోడ్ మీద నుంచి పరిగెత్తింది. అక్రాస్. నెక్స్ట్ వన్, we shall see the next one. Prepositions of direction, okay, and movement is over. Now prepositions of cause and reason. The match was cancelled because of rain. Because అనేది ఎందుకు వాడతాము? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒకటి జరిగింది, దాని పరిణామం ఇది అని తెలియజేయడానికి మనం బికాజ్ అనేది యూజ్ చేస్తాము. ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్. ఎందుకు క్యాన్సిల్ అయింది? బికాస్ ఆఫ్ రెయిన్. అది క్యాన్సిల్ అయింది. దేని వల్ల క్యాన్సిల్ అయింది? దాని రీజన్ ఏంటి? రెయిన్ కురవడం వల్ల. ఓకే, అది రీజన్. ఓకే, కాజ్. దాని ఎఫెక్ట్ ఏంటి? మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఓకేనా? సో ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్ బికాస్ ఆఫ్ రెయిన్. ఇక్కడ బికాస్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ టు ఇండికేట్ కాజ్ ఆర్ రీజన్. షీ మిస్ ద బస్ డ్యూ టు ట్రాఫిక్. ఎందుకు బస్ మిస్ అయింది? డ్యూ టు ట్రాఫిక్. ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ బికాస్ ఐ డిడ్ నాట్ స్టడీ. సో ఎందుకు ఫెయిల్ అయ్యావు? రీజన్ ఏంటంటే నేను చదువుకోలేదు కాబట్టి. ఓకే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్.
అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వచ్చు. బికాస్ ఆఫ్ డ్యూ టు యూస్ చేసుకుంటూ కాజ్ అండ్ రీజన్. అలాంటి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి అమ్మా సెంటెన్సెస్. అలా మీరు ఒక నోట్స్లో ఒక 10 ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ఈ ప్రపోజిషన్స్ని యూస్ చేస్తూ రాయండి. నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం వాటి గురించి కూడా. మీన్ వైల్ నెక్స్ట్ వన్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్. హీ రోట్ ద లెటర్ విత్ అ పెన్. దేంతో రాశాడు? విత్ విత్ అ పెన్. విత్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? టు ఇండికేట్ అ మేనర్. హౌ డిడ్ ఐ రైట్ అనేది ఒక మేనర్. ఎలా రాశాను అనేది విత్ అ పెన్. షీ డాన్స్ లైక్ అ ప్రొఫెషనల్. లైక్ అ ప్రొఫెషనల్, ఏదో ప్రొఫెషనల్ డాన్సర్ లా డాన్స్ వేసింది అనడానికి షీ డాన్స్ లైక్ అ ప్రొఫెషనల్. హీ ఇమిట్. ఓకే, నెక్స్ట్ యూ కెన్ ఆల్సో గివ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. కెన్ యూ హెల్ప్ మీ విత్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్? ఓకే, నెక్స్ట్ వన్. Prepositions of manner. He wrote the letter with a pen. Good. She danced like a professional. Okay. Next one we shall see. The prepositions of agent or instrument. Okay. The poem was written by Tagore. ఎవరి చేత రాయబడింది? Written by. Okay. The door was opened with a key. The door was opened with a key. ఇక్కడ మనము ఇన్స్ట్రుమెంట్ ఒక కీ యూస్ చేసాం. వాటికి ఎలా యూస్ చేయాలి, ఎలాంటి ప్రిపోజిషన్స్ యూస్ చేయాలి, సూచించాలి అంటే విత్, రిటర్న్ బై, నో, షీ ప్లేడ్ ద క్రికెట్ బై బ్యాట్, అలా అలా వాడచ్చు. సో ఇవి బేసిక్ ప్రపోజిషన్స్ మా ఫర్ మూవ్మెంట్, టు ఇండికేట్ మూవ్మెంట్, డైరెక్షన్, ప్లేస్, యునో. So ఇవి once again we'll see just side headings. We shall see the first one. మళ్ళీ ఒకసారి జస్ట్ రిమెంబర్ మా, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ప్రిపోజిషన్స్ డెఫినేషన్ ఒక్కసారి చూసుకోండి అమ్మా. ప్రిపోజిషన్ ఇస్ అ వర్డ్ యూస్డ్ బిఫోర్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ విత్ అనదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. సో దేన్ని ఇండికేట్ చేస్తుంది? యూజువల్గా ప్లేస్, టైం, డైరెక్షన్, కాజ్, మేనర్ ఆర్ పొసెషన్. సో ఫస్ట్ మనము ప్లేస్ ఆఫ్ పొసెషన్ చూసాము. ఇన్, ఆన్, ఎట్, అండర్, ఓవర్, బిహైండ్, బిట్వీన్, నియర్, బిసైడ్. టైం వచ్చేసి at, on, in, before, after, since, during. సో డైరెక్షన్ కి in, into, onto, out of, from, toward, across, through. కాజ్ అండ్ రీజన్ కి మనం ఏం యూస్ చేసాం? బికాస్ ఆఫ్. I failed in the exam because I did not study, or due to. For manner ki by, with. Possession or agent of or by. So examples kuda, we have seen all the examples ma. These are the basic definition with examples. Okay. Well, so now we'll conduct a basic test. చాలా బేసిక్ నాలెడ్జ్ ఇచ్చాను కదా ప్రిపోజిషన్స్ గురించి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను, చాలా సింపుల్ క్వశ్చన్స్, ఇన్ డెప్త్ గా కాకుండా. సో వి షల్ సి ప్రిపోజిషన్ టెస్ట్. ఇప్పుడు నేను ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes. ఓకే. నౌ ఐల్ ఓపెన్ prepositions test. Is it audible to everybody? I hope it's audible. It's buffering. Yeah, got it. Yes, here sentences are given along with the hints or options. So first one చూద్దాం. My dog likes to go for a walk dash the afternoon. What's the answer? My dog likes to go for a walk in the afternoon. The answer is in. Well, ఇక్కడ దేన్ని ఇండికేట్ చేస్తుంది? టైంని. ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ స్పెసిఫిక్ టైంని మెన్షన్ చేయలేదు. చేస్తే ఎట్ అని వస్తుంది, ఎట్ 6 o'clock. ఆర్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇలా యూస్ చేస్తాము. ఓకేమా? నెక్స్ట్, ఐ విల్ కంప్లీట్ ఆల్ మై చోర్స్ డాష్ సాటర్డే. ది ఆన్సర్ ఈస్ ఆన్ సాటర్డే. ఆన్ డేస్ అప్పుడు ఆన్ యూస్ చేస్తాము. నెక్స్ట్,
Harsha has been a vegetarian dash 2006 since 2006. సో సిన్స్ అండ్ ఫర్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్తాను. బట్ సిన్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము, ఎందుకు యూస్ చేస్తాము, ఈస్ దట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ ఫర్ అనేది చాలా డీటెయిల్గా చెప్పి దాని గురించి 10 బ్లాంక్స్ అనేవి ఇస్తాను. ఓకే, హర్ష హ్యాస్ బీన్ అ వెజిటేరియన్ సిన్స్ 2006. Okay, next one. The store is open dash 9 a.m. dash 10 a.m. Sorry, 10 p.m. So the answer is from until. The store is open from 9 a.m. until 10 p.m. Okay. I normally go to bed dash 10 p.m. sharp. నార్మల్గా ఎప్పుడు వెళ్తాను? ఐ నార్మల్లీ గో టు బెడ్ at at 10 p.m. sharp. I told you already that if you mention a particular or specific timing, at వస్తుంది. Okay. You must complete the in-class essay dash 1 hour within 1 hour. 1 hour లోపల ఈ క్లాస్ ఎస్సే మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్. పాల్ could not stay dash the presentation for the presentation. Okay, next. We went on vacation for 2 weeks. Period of time. Okay. Next. Paul could not stay. Sorry, during. Sorry. The answer is Paul could not stay during the presentation. Okay. We went on vacation for 2 weeks. Okay, Nana. Once again, we'll see the blanks. కొన్ని కొన్ని ఏంటి అంటే రూల్స్ ఏమి అప్లికబుల్, కొన్ని కొన్ని బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కొన్నిటికి మనం బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. సో విల్ సీ, షల్ వి సీ ది ఆన్సర్స్ వన్స్ అగైన్. మై డాగ్ likes to go for a walk in the afternoon or in the morning. I will complete all my chores on Saturday. Harsha has been a vegetarian since 2006. The store is open from 9 a.m. until 10 p.m. I normally go to bed at 10 p.m. sharp. You must complete the in-class essay within 1 hour. Paul could not stay during the presentation. We went on vacation for 2 weeks. So these are the prepositions. Students, in the next class, try to learn the prepositions అంటే డెఫినేషన్ ఒకటి గుర్తుంచుకోండి. ట్రై టు డూ మోర్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ యువర్ గ్రామర్ బుక్ or టెక్స్ట్ బుక్. So today we have learned about reading comprehension, steps to follow while reading any content or context, and you also learned about prepositions, right? Very good. Uh, have a great time. So thank you all, my dear students. Try to come up with the prepositions, learn them, and do practice with the examples. Thank you, Alma. Thank you. Thank you, students.